ఆయన రాసిన మొట్టమొదటి పుస్తకం హిందూ స్వరాజ్. అసలు ఆ పుస్తకం ఇప్పటి ఈనాటి రాజకీయ పరిస్థితుల్లో లేదా సామాజిక పరిస్థితుల్లో చూస్తే మనకు ఎలా హిందూ స్వరాజ్ ఆయన దక్షిణాఫ్రికా నుంచి ఇంగ్లాండు వెళ్తూ చర్చించుకున్న విషయాలు మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఆయన రాస్తాడు. అంటే ఓడలో ప్రయాణం చేస్తూ రాస్తాడు. దాంట్లో హిందూ స్వరాజ్ అనేది ఇప్పటికీ కూడా అనొచ్చు, కానీ గోపాలకృష్ణ గోఖలే విభేదిస్తాడు. ఇది ప్రచురణ అవసరం లేదంటాడు. అంటే గాంధీ చాలా ఇష్టమైన గురువు, మీకు తెలుసు, గోఖలే అంటే గురువు. అయినా ఆ విషయంలో గోఖలే మాటను ఆయన తిరస్కరిస్తాడు. అయితే ఆయన ఎక్కడ మాట చెప్పడు, తిరస్కరిస్తాడు. అయితే ఆ పుస్తకం ఎక్కడ ఏమీ మార్పు అవసరం లేదు. అలాగే ఇంకో చిన్న విషయం కూడా మీకు చెప్పాలి. ఆయన కుడి చేత్తో రాసిన నొప్పి పెడితే ఆయన ఆ పుస్తకంలో ఎడం చేత్తో అక్కడక్కడ రాశాట. దాంట్లో చూస్తే మహా అంటే ఏదన్నా 1-2 పదాలు ఏదన్నా రీప్లేస్ చేసింటారు, కానీ ఎక్కడ వాక్యాలు కూడా మార్చలేదుట. అంటే ఆయనకి అంత స్థిరమైనది అనే కన్నా అంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. ఎందుకంటే ఆయనకున్న సౌలభ్యం చాలామందికి లేనిది ఏంటంటే ఆయన భారతదేశంలో పుట్టారు. భారతదేశం ఎంత వైవిధ్యమైందో మనకు తెలుసు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మతపరంగా కావచ్చు. అలాంటి వ్యక్తి ఇంగ్లాండ్లో చదువుకుంటాడు. అక్కడ కూడా చాలా రకాల ఆర్థిక సమస్యలు ఉంటాయి. డబ్బులు పొదుపు చేయాలని చాలా రకాల ప్రయోగాలు చేస్తారు. అలాగే శాకాహారం మీద ప్రయోగాలు చేస్తారు. మళ్ళీ ఉద్యోగం దొరకపోతే దక్షిణాఫ్రికాకు వెళ్తారు. అక్కడ చాలా రకాల కష్టాలు పడతారు. ఇక్కడంటే మనకి ఆసియా ఖండం గురించి, యూరోప్ గురించి, ఆఫ్రికా గురించి 3 ఖండాలకు సంబంధించి ఆయనకు అవగాహన ఉంది. అంతేకాకుండా దక్షిణాఫ్రికాలో ఉద్యమం మొదలైనప్పుడు అక్కడ కూడా పాలిస్తున్నది బ్రిటిష్ వాళ్ళే. అంటే భారతదేశాన్ని ఎవరు పాలిస్తున్నారో వాళ్ళే అక్కడ కూడా పాలిస్తున్నారు. దక్షిణాఫ్రికా ఉద్యమం తరఫున ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా వెళ్ళిన సందర్భంలో తిరుగు ప్రయాణంలో హిందూ స్వరాజ్ ఆయన రాశారు. అంటే భారతదేశం లాంటి దేశం ఉండాలంటే, ఎలా మనుగడ సాధించాలంటే, ఎలా పోరాడాలంటే అని ఆయన అందులో చెప్పాడు. అది రకరకాల చర్చలు జరుగుతున్నాయండి. అయితే ఇటీవల కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ దాన్ని పబ్లిష్ చేశారు. 2000 రూపాయలు పెట్టారు ఆ పుస్తకానికి. ఒరిజినల్తో పాటు అనుబంధం కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఎన్ని చెప్పినా బేసిక్గా ఏంటంటే ఆయన ఎక్కువ పెద్ద ఎత్తున ఏది ఉండాల్సిన అవసరం లేదు. దాంతో మనకి చాలా రకాల లోటుపాట్లు వస్తాయి. ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా ఉందండి. అందుకనే ఆయన యంత్రాలని తిరస్కరించాడు, టెక్నాలజీని ద్వేషించాడు అని అంటూ ఉంటారు. అది కాదండి. అది ఒక చారిత్రక మలుపులో ఆయన ఉన్నారు. అంటే అప్పటికి ఈ మెకనైజేషన్ అనేది ఏ స్థాయికి వెళ్తుంది అని ఆయన విజువలైజ్ చేయగలిగాడు. అంటే ఈ యాంత్రీకరణ, ఇప్పుడంటే టెక్నాలజీ అంటాం, దీనికి మనం బానిసలు కాకూడదు. అది మనకు లొంగి ఉండాలి తప్ప మనం దానికి లొంగి ఉండకూడదు. అది మన మీద స్వారీ చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన స్పష్టమైన అభిప్రాయం ఉంది. అందుకే శత జయంతి సందర్భంగా వచ్చిన సంచిక చూస్తే దాంట్లో సర్వేపల్లి రాధాకృష్ణ మొట్టమొదటి వ్యాసంలో ఈ విషయం రాస్తాడు. అంటే గాంధీ యాక్చువల్గా ఏం చెప్పాడంటే, ఆయన పళ్ళు నాలుక శుభ్రం చేసుకునే పుల్ల, దాన్ని కూడా నేను టెక్నాలజీగానే పరిగణిస్తాను. మనిషి శరీరం కూడా అద్భుతమైన టెక్నాలజీ, అద్భుతమైన యంత్రం అని పరిగణిస్తాను. కాబట్టి దీన్ని యంత్రాలని తిరస్కరించే సందర్భం లేదు. అయితే యంత్రాల కారణంగా సంపద కొందరి దగ్గరే పోగుపడకూడదు. ఈ యంత్రాల కారణంగా కొందరు ఆకలితో మలమలాలు ఆడకూడదు. ఆ పద్ధతిలోనే ఉండాలి తప్ప ఈ టెక్నాలజీ, ఈ యంత్రం అంటే అప్పటికి టెక్నాలజీ అనే మాట లేదు, ఇది ఆ డబ్బులున్న వాళ్ళు, సంపద ఉన్న వాళ్ళకి ఊడిగం చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు తప్ప, ఆయన మీకు తెలుసో లేదు, ఆయన వార్ధాలో ఉన్నప్పుడు టెలిఫోన్ ఉండేది. ఎందుకంటే అప్పటికి అదే లేటెస్ట్ టెక్నాలజీ, ఎందుకంటే సమాచారం వ్యాప్తికి. అలాగే ఇప్పుడు అమెచ్యూర్ రేడియో అంటాం,
ఆ రేడియో అమెచ్యూర్ రేడియో మనకు తెలుసు, రాజీవ్ గాంధీ చాలా ఇష్టమని అమెచ్యూర్ ఆయన ఆ రేడియో వాడేవాడని. అలాగా ఇప్పుడు అంచనా ప్రకారం ఏంటంటే దాదాపు 150 మంది రేడియో అమెచ్యూర్ రేడియో ఔత్సాహిక మిత్రులు ఈయనకు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు వేరే వేరే దేశాల్లో ఉండి వాళ్ళకి తీరుకున్నప్పుడు లైవ్లోకి వస్తారు. అప్పుడు మనకి యాక్సిడెంటల్గా వాళ్ళు తారసపడితే మనం పలకరిస్తూ ఉంటాం. అంటే అప్పటికి ఆయన దాన్ని వినియోగించాడు అంటే దాని ప్రాధాన్యత తెలిస్తేనే. అయితే ఏంటంటే మనకు పూర్తి అభిప్రాయాలు తీసుకోకుండా, మనం సరిగా అధ్యయనం చేయకుండా మనం మాట్లాడుతుంటాం. గాంధీ దగ్గర సమస్య ఏంటంటే పూర్తి అర్థం చేసుకోకపోతే అనర్థానికి అవకాశం చాలా ఉంది. ఇది సుధీంద్ర కులకర్ణి ఆ మధ్య చాలా స్పష్టంగా చెప్పాడు. మనం పూర్తిగా అర్థం చేసుకోకపోతే, అరకొరగా మనం అర్థం చేసుకుంటే మనం గందరగోళ పడతాము, మనం ఆయన లక్ష్యాన్ని వదిలేసి వెళ్తాము అని చెప్తాం. అందుకనే చాలా రకాల అభిప్రాయాలు ఉన్నా గాంధీ చెప్తాడు, ఈ లేటెస్ట్ అభిప్రాయాన్ని నా అభిప్రాయంగా పరిగణించండి. ఇప్పుడు సైన్స్ కూడా అంతే, నాకు కొంత సమాచారం వస్తే మళ్ళీ మనం మార్చుకుంటాం, తర్వాత దాన్ని ఇంకో మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది, సున్నితంగా ఆ గోల్ చేరే అవకాశం ఉంటుంది. ఇది మనం ఇలా చూడాలి తప్ప అంతే దాన్ని ఇంకో రకంగా చూడాల్సిన అవసరం లేదు. అంటే ఆనాటి పరిస్థితుల్లో యాంత్రీకరణ అనేది మన భారతదేశ జనాభా దృష్ట్యా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా కూడా అంత అనుకూలం కాదు అని కూడా ఆయన అభిప్రాయం ఉండొచ్చు. రెండవది యంత్రాలను అంటే కొత్తదాన్ని ఆహ్వానించక తప్పదు, వాడుకోక తప్పదు అనేది ఇప్పుడు అమెచ్యూర్ రేడియో కానీ టెలిఫోన్ కానీ వాడడంలో ఆయన ఇంగ్లాండ్ ఆఫ్రికా దేశాలు తిరిగి వచ్చిండు కాబట్టి కొత్తదానానికి వ్యతిరేకం కాదు, కానీ దాని అవసరం ఎంత అనేది కూడా గుర్తించాలనేది ఆయన అభిప్రాయం. అని నిత్య అవగాహన ఉండాలి. ఎక్కడ మనల్ని మనము కోల్పోకూడదు, మనం ఎక్కడున్నామో మన అవసరం ఏంటి అనే స్పృహ మనకి ఉండాలి తప్ప మన ఆయుధం చేతిలో కీలుబొమ్మ కాకూడదు, ఆయుధం మన దగ్గర ఉండాలి. సామాజికంగా ఇంతగా ఆలోచించిన గాంధీజీని దేని కొరకు మనం ఎన్ని రోజులు మర్చిపోయి ఓన్లీ ఒక రాజకీయ నాయకుడిగానే గుర్తించి రాజకీయ నాయకుడిగా ఊర్లకో వాడలకో పేర్లు పెట్టడం లేదా ఏదో భవనాలు కట్టి వదిలిపెట్టడం చేయడం ఈ యువతకు పూర్తిగా దూరం చేయడానికి కారణం ఏవై ఉండొచ్చు? యువతే కాదండి, మొత్తం భారతదేశం అంతా గాంధీని మర్చిపోయారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ మహాభారతంలో కర్ణుడి చావుకి కారణాలు ఏంటి అన్నట్టు మీకు ఇదివరకే చెప్పాను. 1925-30 నుంచి కూడా గాంధీని ఎంత జాగ్రత్తగా ఎక్కడైతే అవసరం వినియోగించుకోవడం. తర్వాత మీకు 1947 ఆగస్టు 15 గాంధీ ఎక్కడ ఉన్నారండి? ఎక్కడైతే అధికార మార్పిడి జరిగిన హైదరాబాద్లో, ఢిల్లీలో లేరు. ఆయన కలకత్తా నౌకాలీలో హిందూ ముస్లింల గొడవల్లో చాలామంది చనిపోతే అక్కడ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పూర్తి ఆమోదం లేదు. అయితే గాంధీ ఆమోదం లేదు ఉంది అని ఎక్కడ ఆయన స్పష్టంగా చెప్పలా. ఇది ఎలాగంటే ఆయన అప్పటికి భారతదేశంలో మహానాయకులు ఉన్నారు, నెహ్రూ, పటేల్, బోసు, రాజాజీ, రాజేంద్ర ప్రసాద్, ఇలాగా ప్రకాశం, అసలు ఎంతమంది ఒక్కొక్కరు మహానాయకులు, ఒక్కొక్క సైకాలజీ ఒక రకం, అంతా చదువుకున్న వాళ్ళే, రకరకాల నేపథ్యాల నుంచి వచ్చారు. వీళ్ళందరినీ సంభాళించడం చిన్న విషయం కాదు. రామ్మనోహర్ లోహియా లేదా జయప్రకాష్ నారాయణ ఇలాగా ఇంతమందిని ఆయన సంభాళించుకుంటూ పోయేవాడు. కానీ ఎక్కడ ఆయన భాషలో ఆయన మాటలో తిరస్కరణ కానీ దూషణ కానీ ఎక్కడా ఉండదు. చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఆయన భాష. ఆయన్ని తిరస్కరణ గురవడం అనేది మనం అది లోతుగా చూడాలి. అది 30ల నుంచే మొదలైంది. తర్వాత ఒకటి ఏంటంటే స్వభావ సిద్ధంగానే ఈజీ గోయింగ్కి అలవాటు మనం. అంటే ఏది అందుబాటులో ఉంటే అది, లేదా మనకి ఏది ఆనందం కలిగిస్తే అది. అంటే ఒక కష్టమైన పుస్తకం చదివే బదులు రాఘవేంద్రరావు సినిమా చూస్తాము అనే పద్ధతి ఉంటుంది. అందుకనే ఇప్పుడు మరగడం అనే తెలుగులో అద్భుతమైన మాట ఉంది, మరగడం అని. దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్లోనో లేదా ఇంటర్నెట్కి సంబంధించో మనమంతా కూడా పూర్తి మన ఇంగితాన్ని పక్కన పెట్టి మన పనులను పక్కన పెట్టి దాంట్లో అడిక్ట్ అయిపోవడం. అడిక్ట్ అవ్వడం కంటే పెద్ద మాట మీకు తెలుగులో చెప్పక్కర్లా, మరగడం. అటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. గాంధీని వ్యతిరేకించే వర్గం
ఆయన్ని అనుకూలంగానే ఉండి అధ్యయనం చేయకుండా పక్కన ఉండడం. లేదా గాంధీకి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి, దాదాపు 20 సంస్థలు ఉన్నాయి ప్రతి ఊర్లోన. అయితే ఈ సంస్థలో ఉన్న వ్యక్తి వాళ్ళు కూడా ఐడియాలజీ ఏం చెప్పారు, లేదా పలానా నిత్య సమస్యకు ఆయన అయితే ఏం చేసింటాడు, ఎలాంటి పరిష్కారం చెప్తాడు అన్న విషయాలు ఆలోచన చేయలేదు. దీనికి ప్రతి రాజకీయ పార్టీ బాధ్యులే, ప్రతి మేధావి బాధ్యుడే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గాలివాటంగా వచ్చే అభిప్రాయాన్ని మనం కదా వాట్సాప్లో వస్తే ఫార్వర్డ్ చేస్తామే, అభిప్రాయాన్ని కూడా అలాగే మనం మోస్తున్నాం దాన్ని, కానీ దాన్ని లోతుగా ఆలోచన చేసిన సందర్భాలు లేవు. మనకి అసలు గాంధీకి సైన్స్ తెలుసా అని కూడా ప్రశ్న వస్తుంది. మీరు వెళ్ళి చూస్తే జాగ్రత్తగా, పెద్ద కష్టమైంది కాదు. ఇంటర్నెట్లోకి వెళ్తే ఐఏఎస్సిలో విజిట్ చేస్తూ ఆయన ఐఏఎస్సి ముందు గాంధీ ఉన్న ఫోటో మనకి ఈజీగానే దొరుకుతుంది. అలాగే మీరు చూస్తే ఆయన మైక్రోస్కోపు ముందు, అంటే అది ఎర్రవాడ జైల్లో ఉంది యాక్చువల్గా, అంటే లెప్రసీ క్రిమిని ఆయన స్టడీ చేస్తున్నాడు. ఈ విషయాలు చెప్పకుండా కేవలం సత్యము, ధర్మము, అహింస ఇంతవరకే చెప్పడం, తర్వాత ఇంకా ఆయన్ని కూడా ఒక బుద్ధుడిలాగానో ఇంకొకలాగా దేవతామూర్తిగా చేసేసి ఆయన్ని దండం పెట్టుకుందాం, భజన చేద్దాం, అక్టోబర్ 2వ తేదీ ఆయన గురించి ఓ పాట పాడుకుందాం, జనవరి 30 ఒక దండ వేసేద్దాం అనే పద్ధతి ఉంది తప్ప ఆయన ఆదర్శం ఎందుకు ఆదర్శం, అది ఎందుకు పాటించాలి, దాంట్లో ఆయనే ఉండి ఉంటే ఏం చేసింటాడు. ఎందుకంటే చాలా మార్పులు ఆయన కాలానికి ఆయన అది పరిష్కారం అనుకున్నాడు. తర్వాత ఆయనైనా ఇంకొకరైనా చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ అవసరమైన రీత్యానే చెప్తాడు. దేశభక్తి కూడా ఏమంటాడంటే, వేరే దేశ వాసులకి ఇబ్బంది కలిగిస్తే అది నా దేశభక్తి అయినా కరెక్ట్ కాదు అంటాడు. నా దేశభక్తి పక్క దేశ వ్యక్తికి కూడా ఇబ్బంది పెట్టకూడదు అంటాడు. మరి ఇంత స్పష్టంగా ఇంత ఉదారంగా ఉన్నప్పుడు అది మనం అర్థం చేసుకోకపోవడం చాలా బాధాకరం. అది ఒక్క తెలుగులోనే చాలా విపరీతంగా విచిత్రంగా ఉంది అనిపిస్తుంది. మీరు నవజీవన్ ట్రస్ట్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే, నవజీవన్ ట్రస్ట్ అంటే గాంధీ రచనలు ప్రచురించే సంస్థ. ఆయన ఆత్మకథ వచ్చినాక మొదట వాళ్ళు ప్రచురించారు, తర్వాత ఒక సంస్థ ఏర్పడింది. ఇప్పటికీ రాయల్టీ డిమాండ్ చేయరు ఆ సంస్థ. వాళ్ళు చాలా తక్కువ రేటుతోనే పుస్తకాలు వేస్తారు. చూస్తే ఆయన ఆత్మకథ తమిళంలో, మలయాళంలో ఏటా 1,00,000 ప్రతులు అమ్ముడుపోతున్నాయి. అవి ఏమి 95-94 ప్రాంతంలో అనువాదం అయ్యాయి. ఈ దక్షిణ భారత భాషలో తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు. అంటే వాళ్ళ ట్రస్టు అంటే అనధికారికంగా అవి అచ్చయి ఉండొచ్చు, లేదంటే వేలూరు శివరామ శాస్త్రి లాంటి వాళ్ళు మన తెలుగులో రాశారు. అవన్నీ వాళ్ళ పరిధిలో రావు కనుక ఆ విషయాలు చెప్పడం లేదు. కానీ నవజీవన్ ట్రస్టు ప్రచురణలోనే మలయాళంలో 1,00,000కు పై తర్వాత స్థాయి తమిళానికి వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఆసక్తి కలుగుతుందంటే, చాలా సైలెంట్గా గాంధీని స్టడీ చేస్తున్నారు ఇప్పటికీ. ఆయన ఎక్కడ విభేదించారని ఇంకొకటని మనకు తోచినట్టు మనం చర్చించవచ్చు, కానీ ఆయన ఎక్కడ విభేదించిన సందర్భం లేదు. ఒక మాట అంటారు, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన బ్రిటిషులకి అనుకూలంగా ఉన్నాడు. ఆ సమయంలో హిట్లర్ని, ముస్సోలినీ లాంటి వాళ్ళని బ్రిటిష్ ఇంగ్లాండ్ వ్యతిరేకించింది కనుక మనము హిట్లర్ని, ముస్సోలినీ సమర్థించలేం కదా. అందుకనే అది అయిపోయిన తర్వాత ఆయన క్విట్ ఇండియా మూమెంట్ అని దానికి తగ్గట్టుగానే చాలా ఘాటైన సమాధానం ఇవ్వడం, దాని ఫలితంగానే మనకు స్వతంత్రం వచ్చింది. అక్కడ చివరి దశలో మనమే డిలే చేసాం, ఎందుకంటే మనం తెలుసుకోలేకపోయాం. ఇక్కడ ఆలీ జిన్నా, నెహ్రూ, పటేలు, నేతాజీ ఇలా చాలా ఉన్నాయి. చాలామంది మాట్లాడతారు, నెహ్రూ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, పటేల్ ఎందుకు కాలేదు, నేతాజీ ఎందుకు కాలేదు. ఇవి చారిత్రకమైన కారణాలు చాలా ఉంటాయి. పటేల్ నెహ్రూ కన్నా 14-15 పెద్దవారు, ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆయన ఎక్కువ కాలం జీవించలేదు. నేతాజీ గారేమో అదృశ్యం అయిపోయారు. గాంధీ ఏమో ఆయన 125 ఏళ్ళు జీవించాలనుకున్నాడు, ఆరోగ్యం కూడా బాగానే ఉండేది, ఆయన ఇంకా కొంతకాలం ఉండేవాడేమో. అయితే తుపాకీ గుళ్ళకు ఆయన బలయ్యాడు. అప్పట్లో ఉన్న పరిస్థితికి హిందూ ముస్లిం మధ్య చాలా పెద్ద ఎత్తున విద్వేషాలు ఉన్నాయి. ఆ టైంలో జనాకర్షణ కలిగిన నాయకుడు నెహ్రూ, ఆయనకి దాదాపు సమవుజ్జి లేదా ఇంకా కొంచెం మెరుగైన వ్యక్తి నేతాజీ. అయితే నేతాజీ అందుబాటులో లేరు. పటేల్ ఏమో ఇంకా పెద్దవారు,
కాబట్టి రకరకాల కారణాలు ఉంటాయి. ఎందుకు నెహ్రూను సెలెక్ట్ చేశారు అంటే అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని చర్చిస్తే బాగానే ఉంటుంది. అదే ఇలాంటి చర్చ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం నిర్ణయించుకుంటాం, పటేల్ పక్షమా, నేతాజీ పక్షమా, నెహ్రూ పక్షమా, మరొకరి పక్షమా, లేదా రాజాజీ కిందకి ఇవ్వలేదని కూడా కొందరు ఉండొచ్చు. అయితే అట్లా నిర్ణయించుకొని మనకు కావాల్సిన అభిప్రాయాలే మనం మాట్లాడడం, ఇది ఇప్పటి పోకడ. అంటే పూర్తి మనం ఆలోచన లేదు, అవగాహన ఉన్నా మనకి ఇష్టం లేకపోతే అభిప్రాయాలు చెప్పం, పరిగణలో తీసుకోము, ఆ ఎదుటి వ్యక్తి ముందు చెప్పం. అలా కాకుండా అన్నీ పరిగణలో తీసుకొని మీరు పటేల్ వయసు ఎంత, నెహ్రూ వయసు ఎంత, నెహ్రూకున్న ఆమోదం ఎంత, అంటే ఆ పరిస్థితిలో హిందూ ముస్లిం ద్వేషాలు ఉన్న టైంలో ఇలాంటి విశ్లేషణ చేసి మనం నిర్ణయించుకోవాలి తప్ప ఏమీ లేకుండా ఊరికే మాట్లాడడం అనేది సబబు కాదు. ఎందుకంటే ఖండించడానికి ఎవరు లేరు. ఇప్పుడు ఇలాంటి పొరపాటు సమాచారం మనకు వాట్సాప్లో వస్తుంటుంది, మనం ఫార్వర్డ్ చేస్తుంటాం, ఫేస్బుక్లో షేర్ చేసుకుంటుంటాం. ఇది కాదు, ఇది తప్పు అని ఎవరు చెప్పాలి? మరి చెప్పాల్సిన వ్యక్తుల బాధ్యత ఏంటి? మేధావులు చెప్పాలి. ఇప్పుడు యూనివర్సిటీలో వీటికి సంబంధించిన రీసెర్చ్ జరిగి లేదా ఆ పాఠ్యాంశాలను చేసి విద్యార్థులకు గాంధీజీ ఆ రోజుల్లో ఆలోచన తీరు, సామాజిక పరిస్థితులే కాకుండా వాస్తవ పరిస్థితులు, దాదాపుగా ఇప్పుడు మీరు చెప్పినట్టు కాంగ్రెస్ మహాసభలో నెహ్రూను ప్రధాని చేయాలనుకున్నప్పుడు చాలా చర్చలు జరిగాయి. వాటి రికార్డ్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. కానీ వాటిని ఎవరు కూడా ఇప్పుడు బయట పెట్టకుండా మీరు ప్రిజుడిస్ తోటి ఒక ఆలోచనలు ముందుకు. అప్పటికైతే గాంధీకి ఛాయిస్ అంటే మహమ్మద్ అలీ జిన్నా, అంటే మహమ్మద్ అలీ జిన్నా దేశం విడిపోకుండా ఉండాలంటే మొట్టమొదటి ప్రధాని అయి ఉంటే బాగుండు అని గాంధీజీ అన్నారు. అయితే ఆయన అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి లేదు. ఉదాహరణకి ఈరోజు ప్రభాకర్జీ మీద వచ్చిన పుస్తకం ఉదయం చదువుతున్నా, అందులో రాజలింగం గారి వ్యాసం ఉంది. ఆయన మద్రాసు నుంచి చదువుకొని హైదరాబాద్ వస్తే, ఇక్కడ సిఐడి సమస్య వస్తే ఆయన అక్కడికి వెళ్తే ప్రభాకర్జీని కలుస్తాడు. ప్రభాకర్జీ తెలుగు వ్యక్తి. వెళ్తే ఆయన పృథ్వీ సింగ్ అనే ఒక నాయకుడి దగ్గరికి ఓ 2 రోజులు ఉంచుతాడు. చూస్తే ఏంటంటే ఆయన ఎవరని కూడా తెలియదు రాజలింగం గారికి. మళ్ళీ అర్థమైంది ఆయన పెద్ద వామపక్ష నాయకుడని. అక్కడ రాజలింగం రాస్తాడు ఏంటంటే గాంధీ ఐడియాలజీ మీద వాళ్ళకి నమ్మకం లేకపోయినా గాంధీ అంటే గౌరవం ఉండేది, ఒక పల్లెత్తు మాట అనేవాళ్ళు కాదు. అక్కడే సబర్మతి ఆశ్రమంలోనే, వార్ధా ఆశ్రమంలోనే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, సబర్మతి కాదు వార్ధా ఆశ్రమంలో ఉండేవారు అని రాజలింగం రాస్తారు. అక్కడ మాట చెప్తూ గాంధీ నివేదించవచ్చు, అయితే అగౌరవంగా చూసిన సందర్భం లేనే లేదు, వాళ్ళు అతిథులుగానే కొనసాగేవాడు. అది గాంధీ గొప్పతనం. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తాడు ఆయన మీకు సామాన్యుడు ప్రధానం, దానికి నేను కమ్యూనిస్ట్గా నేను బతకాలా అనుకున్నా కానీ కమ్యూనిస్ట్గా జీవించాలని చాలా కష్టమైన వ్యవహారం అని తెలుస్తుంది. నేను ప్రయత్నం చేస్తున్నాను, అంతేగాని ఊరికే మాట్లాడితే కాదు. అదే స్థూలంగా ఏంటంటే కమ్యూనిజంకిను గాంధీజానికి తేడా మార్గం, అంటే లక్ష్యం రెండిట్లోనూ ఒకటే, అంటే అందరూ హాయిగా ఉండాలి, సామాన్యుడు సంతృప్తిగా ఉండాలి. అయితే మార్క్స్ మార్గం చెప్పలేదు. గాంధీ చెప్పింది ఏంటంటే ఉత్కృష్టమైన గమ్యాన్ని చేరాలంటే మార్గం కూడా ఉత్కృష్టంగా ఉండాలి. చెడ్డదారిలో వెళ్ళి ఉత్తమ ఫలితాన్ని మనం పొందలేము. చెడ్డదారిలో వెళ్తే దానికి సంబంధించిన లగేజీ, న్యూసెన్స్ లేదా విపరిణామాలు మనకు తప్పవు అనే పద్ధతిలో ఆయన ఆలోచన చేశాడు. అందుకనే ఎక్కడా కూడా మనకి హింస అనేది శతాబ్దాల తరబడి మన మనుషులే కాదు పశువుల్లో కూడా హింస కనబడుతుంది, మనకు స్పష్టంగా కనబడుతుంది. మరి దానికి పరిష్కారం ఇంకా ఎంతకాలం మీరు హింసతోనే బతకాలనుకుంటారో, జుగుప్స కలగదా మీకు అని ఆయన ఆ సెన్స్లో అహింసను తీసుకోండి, క్షమను తీసుకోండి. అహింస క్షమ అనేవి కూడా సత్యానికి అంతర్భాగమే. సత్యం మీరు ఎలా ఆలోచన చేస్తారో అలాగే ప్రవర్తించండి, అలాగే ఆలోచన చేయండి. అలాంటి ఈ పటాటోపం లేకపోతే ప్రస్తుత సమాజంలో ఈ డ్రామాలన్నీ మన ఆలోచనకి, మాటకి, పనికి ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత అంతరం ఉంటుందో. మనం ఏం ఆలోచన చేస్తామో అది మాట్లాడడం, మనం ఏం మాట్లాడతామో అది చెయ్యం. ఈ అంతరం లేకుండా ఉంటే అసలు మన మొత్తం ఎనర్జీలో దాదాపు 95%
ఈ మిస్కాన్సెప్షన్స్ లేదా ఈ అర్థరహితమైన ఆయన అలా అనుకుంటున్నాడేమో ఇలా అనుకుంటున్నాడేమో మనం మదనపడ్డం లేదా వ్యాకులపడ్డం లేదా దానికి కౌంటర్గా మనం ఇంకేదో మనం వ్యూహం పనడం ఇలా నడుస్తుంది. కానీ మనకు అలా లేదు. అందుకని మీరు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని మీరు చూస్తే ఆయన జీవితం కానీ ఆయన పద్ధతి కానీ ఆయన చేసింది గొప్పరా అని ఆయన ప్రతిపాదించాడు. కానీ గొప్పగా విజయవంతం సాధించాలి. అంటే ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అని. మన కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది? మనకి మొత్తం అంత జటిలమైన పరిస్థితిలో ఎవరికోళ్ళు మనం పల్లెలకు వెళ్ళాం. ఎందుకంటే కాలుష్యం తక్కువ ఉంది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అదే ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద పొల్యూషన్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు మీ చోట ఉండండి. అక్కడ ఏది అవసరమో శానిటేషను, ఫెసిలిటీస్, అంటే అది కనెక్టివిటీ కావచ్చు. కనెక్టివిటీ అంటే రోడ్డు కావచ్చు, విద్యుత్, నెట్ కావచ్చు, విద్యుత్ కావచ్చు. ఇది ప్రొవైడ్ చేస్తే ఇంత ఒకే చోట ఇంత పొల్యూషన్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు అని. అయితే అందుకోకపోవడంతోనే ఉన్న సమస్య. అబ్దుల్ కలాం ఎక్కడా చెప్పలేదు, కానీ ఆయన 100కి 200% గాంధీ అని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన మాట కానీ ప్రవర్తన కానీ లేదా చెప్పిన విషయాలు కానీ చూస్తే ఆయనకి 100కు 200% గాంధీ పద్ధతులనే సాగిన వ్యక్తి. గాంధీ అహింస లేదా ఈ గ్రామీణ వాతావరణము, మనిషి స్వేచ్ఛగా తను బతుకుతూ ఇతరులు బతికించాలన్న ఆలోచన మన భారతదేశ ఐతిహాసిక సాహిత్యం చదివిన తర్వాత కానీ బుద్ధుడిని, భగవద్గీతను భగవద్గీతతోటి గాంధీ బాగా ప్రభావితమైన చాలాసార్లు చెప్పుకున్నాడు. తనకు ఏ సమస్య వచ్చినా భగవద్గీత చదువుతాడు. అంటే ఆ కురుక్షేత్ర యుద్ధము ఆనాటి పరిస్థితులు చూసిన తర్వాత కూడా ఆయనకు మీరన్నట్టు ఈ హింస, ఈ కొట్లాడుకోవడం, భారతదేశంలో మనకు తెలిసిన చరిత్ర 1500 ఏళ్ళు మొఘళ్ళు కానీ భారతీయ రాజులు కానీ అన్ని యుద్ధాలే ఉన్నాయి కదా. ఈ యుద్ధాలతోటి ఇంకెన్నాళ్ళు మనం హింసతోటి బతుకుతాము? కొట్లాడితే ఎవడో ఒకడు చేస్తాడు, ఉన్నవాడు కూడా అంగవికలం అవడమో ఇంకో రకంగా ప్రాబ్లంలో ఉంటాడు కనుక అహింసతోటే సాధిస్తే ప్రశాంతంగా ఉంటామని ఆయన అనుకొని ఉంటాడేమో. భగవద్గీత ప్రభావం ఆయన మీద ఆ పక్కన ఏమైనా ఉందంటారా? చాలా ఉందండి. మీరు గాంధీ ఆత్మకథ చూస్తే ఒక చాప్టర్ స్పష్టంగా కనబడుతుంది. ఆయన భగవద్గీత చదివిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? వాళ్ళ అన్నకు ఉత్తరం రాశాడు, ఆస్తిలో నాకు భాగం అక్కర్లేదు అని. అలాగే ఇన్సూరెన్స్ కాగితాలు చించేసాడు. అన్నగారు అంటే 4 అన్నదమ్ములు కదా, అంటే భార్యను కన్విన్స్ చేయడం, పిల్లల్ని కన్విన్స్ చేయడం అది మనకి రాదు. అయితే కన్విన్స్ చేసి ఉంటాడు, అది జరగదు. భగవద్గీత ఫలితం స్పష్టంగా ఈ 2 మనకు కనబడతాయి. ఒకటి ఏంటంటే పిత్రార్జితం ఉన్న ఆస్తిని ఆయన రిఫ్యూజ్ చేయడం. రెండవది ఇన్సూరెన్స్ అప్పటికే ఉంటుందని చించేస్తాడు. ఇంకా అప్పటి నుంచి ఆయనకు సొంత ఆస్తి అనేది లేదు. అయితే ఈ విషయాలు చెప్పే ముందు ఒక మాట అంటాడు ఆయన. ఏంటంటే మనకు ఏదో చదువుతూ ఉంటాం, అర్థం కాలేదు ఒక మాట, మనం ఏం చేస్తాం? మనం డిక్షనరీ, అది తెలుగు కావచ్చు, తమిళ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఆ పుస్తకం ఆ డిక్షనరీకి వెళ్ళి ఆ పదాన్ని చూసి అర్థం చేసుకొని మళ్ళీ చదివేది కొనసాగిస్తాం. అలాగే జీవితంలో తన ప్రవర్తనని సరిచూసుకోవడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది అని ఆయన అన్నారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యోగ వాసిష్టం చదివి ఆయన ఏ నిర్ణయానికి వచ్చాడు? ఎదుటి వ్యక్తి ఇబ్బంది తొలగిస్తే నీకు ముక్తి వస్తుంది, అంతేగాని ముక్కు మూసుకొని మీరు ఆ హిమాలయాల్లో తపస్సు చేస్తే మీకు వచ్చేది ముక్తి కాదు. అంటే వేరే సామాజికమైన బాధ్యత ఉంది, వాళ్ళతో సమాజం మీద నువ్వు డిపెండ్ అయినప్పుడు సమాజం కూడా నీ బాధ్యత ఉంది అని అన్నప్పుడు అదే పద్ధతిలోనే భగవద్గీత కూడా ఆయన చదివిన తర్వాత త్యజించడం, ఏంటి ఆస్తిని, తర్వాత అనుబంధాన్ని త్యజించడం, తర్వాత వాళ్ళకి కాగితం మీద పంపించేయడం. పైపెచ్చి ఈ మాట అంటాడు, తన ప్రవర్తనలో ఏదన్నా దోషం ఉంటే సరిచూసుకోవడానికి ఒక అద్దంలాగా ఉపయోగపడుతుంది భగవద్గీత. అంటే ఒక ఉత్కృష్టమైన స్థాయిలో ఆయన బైబిల్నైనా ఖురాన్నైనా అలాగే చూశాడు, అలాగే అధ్యయనం చేశాడు. అందులో ప్రతి దాంట్లోన మంచి ఉంటే, మంచి అంటే ఇంకేం కాదు, మనం ఇప్పుడైతే ఏమనుకుంటున్నాము మానవీయ విలువలు అంటున్నాము, ఏదైతే మానవత అంటున్నామో ఆ విలువల్ని ఆయన స్వీకరించాలి అన్నాడు, స్వీకరించాడు, అదే పద్ధతిలో ఉన్నాడు. మన సమస్య ఏంటంటే మన అలా స్ట్రైట్గా తీసుకోకపోవడం, డొంక తిరుగుడుగా ఆలోచన చేయడం. అందుకనే నేను మొదటే అన్నా, ఆయన మామూలు వ్యక్తి, చాలా సరళమైన వ్యక్తి, ఆలోచనలు కూడా మనకు సరళంగా ఉండాలి. అది మనం సరళంగా ఆలోచన చేస్తే
అని సులువుగా అర్థమవుతాడు. అయితే పాటించడం కష్టం. పాటించాలంటే మీకు పట్టుదల ఉండాలా, ధైర్యం ఉండాలి, నిజాయితీ ఉండాలి, దానికి ఓర్చుకునే మానసిక దారిద్ర్యం ఉండాలి. అది ఉంటే మనకు గాంధీ కూడా మీ పక్కింటి వ్యక్తో, మీ ఇంట్లో వ్యక్తో లాగే కనబడతారు. అది పెద్ద కష్టమైన వ్యవహారం కూడా ఏం కాదు అని నేను భావిస్తున్నాను. మొత్తానికి గాంధీ గురించి మనం ఒక కొత్త కోణాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాము అని అనుకుంటున్నాను. గాంధీజీ మన పక్కింటి ఈరోజు మనతో పాటు ఉన్నాడు అనే ఒక ఆత్మస్థైర్యాన్ని యువతకు అందించే ప్రయత్నం మీరు కానీ మీలాంటి మిత్రులు కొంతమంది మేధావులు చేయడం అనేది చాలా అవసరం. యాంత్రీకరణ, అప్పటి పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చిన రకరకాల ఉద్యమాల ద్వారా ప్రభావితమైన గాంధీ భారతదేశానికి, ఇక్కడి జనాభాకు, సామాజిక పరిస్థితులకు, మనకు కుటీర పరిశ్రమలు లేదా గ్రామీణ అభివృద్ధి గ్రామాలలో, ఇప్పుడు మీరు చెప్పినట్టు అబ్దుల్ కలాంలో చెప్పినట్టే గ్రామాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేసిన తర్వాత పట్టణాల అభివృద్ధి అనే ప్రశ్నే లేదు, అవసరం కూడా లేదు. ఆరోగ్య విషయంలోనే కానీ ఆర్థిక విషయాల్లో కానీ అని అనుకుంటున్నాను. ఆ విషయంలో ఈనాటి ప్రభుత్వాలు కానీ మేధావులు కానీ మళ్ళీ ప్రయత్నం చేసే అవకాశం ఉందంటారా? అది మీరు చెప్పాలి. ఎందుకంటే అన్నీ నేను చెప్పడం సబబు కాదు. మీకే ఆ విషయాలు తెలుసు. దాన్ని నిజంగా ఇప్పటికీ మీరు మొన్న ప్రశాంత్ కిషోర్ పార్టీ పెడతానన్నారు, మళ్ళీ వాయిదా వేస్తాను, కొన్ని రోజుల పాటు దేశంలో పర్యటిస్తాను అన్నాడు. అది మీరు గమనిస్తే ఆయన చంపారన్ నుంచి ప్రారంభం చేయబోతున్నాడు అక్టోబర్ 2వ తేదీ. అక్కడ కూడా గాంధీ మొదటి ఉద్యమం చేసిండ్రు. అంటే అక్కడ చేశాడు, గాంధీ కొటేషన్ చెప్పాడు, గాంధీ జయంతి రోజు అన్నాడు. అది చెబుతారు. గాంధీని కోట్ చేయని రాజకీయ నాయకుడు ఎవరున్నారు చెప్పండి? కానీ పాటించిన దగ్గరే సమస్య ఉంది. పాటిస్తారా అంటే అది మనం మాట్లాడేది మనం ఎంత పాటిస్తున్నాము, మన పిల్లలు మీరు చెప్పిన దాన్ని, మీరు చేసిన దాన్ని తేడా వాళ్ళు గమనిస్తున్నారు. పిల్లలు మనకి చెప్పరు, కానీ అమ్మ ఏంటి, నాన్న ఏంటి, అన్న ఏంటి, అక్క ఏంటి అని వాళ్ళకు ఒక స్పష్టత వచ్చింది. వాళ్ళ మాటల్లో ఎంత మార్జిన్ ఉండాలి, ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి అని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మీరు అడిగితే చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి స్పష్టత ఉంటుంది. అలాగే పిల్లల గురించి కూడా మీకు అంచనా ఉంటుంది, మీరు చెప్పకపోవచ్చు. ఇక రాజకీయ నాయకుల పరిస్థితి, రాజకీయ పార్టీల పరిస్థితి, ఇప్పుడు కలిసి పోటీ చేస్తారు. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరితో అయితే పోరాడారో, ఎవరితో అయితే పోటీ పడ్డారో ఆ పార్టీతో జాయిన్ అయ్యి గవర్నమెంట్ కొనసాగిస్తున్న సందర్భాలు ఇవి చాలా చెప్పచ్చు. ఇవి అక్కడ చిత్తశుద్ధి లేనప్పుడు ఇవి సాధ్యమయ్యే అవకాశం లేదు. ఏం చెప్పినా అవి పటాటోపమే తప్ప పనికి వచ్చేది కాదు. అయితే ఇక్కడ నాకు అనిపించేది రాజకీయ నాయకుల కన్నా మేధావుల పాత్ర చాలా ఉంది. ఏది తప్పు, ఏది కరెక్టు అని వాళ్లకు తెలిసిన విషయాన్ని వాళ్ళు పాటించే లాజిక్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులను కూడా దిశానిర్దేశనం చేసేది మేధావులే, లేదా వాళ్ళు అధ్యయనం చేసేది కూడా ఇంకెవరో ఒక వ్యక్తి ఆలోచనలే. కాబట్టి నాకైతే రాజకీయ నాయకుల కన్నా మేధావుల పాత్ర ఎక్కువ ఉంది. అందులో రచయితల పాత్ర ఉంది, మీడియా పాత్ర కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తే మీడియాకు సంబంధించి కానీ, రచయితలకు సంబంధించి కానీ, రాజకీయ నాయకులకు సంబంధిస్తే ఎంత పటాటోపం ఉంది, ఎంత లౌక్యం ఉంది, ఎంత ఆర్భాటం ఉంది, నాకన్నా మీకే బాగా తెలుసు. కాబట్టి అది పాటిస్తారా లేదా అనేది వాళ్ళ విఘ్నత బట్టి ఉంటుంది. ఆ రాజకీయ పార్టీలు నడిపే నాయకుల పట్ల ఉంటుంది. ఆ నాయకుల్ని ఎంపిక చేసుకుని ఓటు వేసే ప్రజల పట్ల కూడా ఉంటుంది. అంతే తప్ప మన ఇద్దరం ఏదో ఒక నిర్ణయం చేస్తే అలా సాగే అవకాశం లేదు. మరి ఆ స్థాయిలో విఘ్నత కలుగుతుందా, ఎరుక కలుగుతుందా అంటే అది నేనైతే నాకు పెద్ద ప్రశ్నగానే ఉంటుంది. అయితే గాంధీని తిరస్కరించే ముందు లేదా అభిమానించే ముందు మీరు అధ్యయనం చేసి మీరు నిర్ణయానికి రండి, అంతే తప్ప అర్థరహితంగా ఉండద్దు. అది బుద్ధుడైనా చెప్పాడు, ఇంకొకరైనా చెప్పారు. దాన్నే మనం కాస్త కామన్ సెన్స్తో మనం పాటిస్తే చాలు. మీరు గాంధీ గురించి చాలా విషయాలు చెప్పే అవకాశం నాకు కలిగించారు. ఈ నెపంతో ఇప్పటి దృక్కోణంలో గాంధీ ఏ రకంగా అవసరం, ఎందుకు అవసరం,
ఏ విషయాలు మనం మర్చిపోయాం, తిరస్కరించాం, ఎందుకు ఉపయోగం అనే నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకునే అవకాశం మీరు కలిగించినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. వేణుగోపాల్ గారు, మీకు కూడా మా ధన్యవాదాలు. ఎందుకనంటే గాంధీని ప్రపంచం అంతా ఎలా చూస్తున్నా కానీ ముఖ్యంగా మనకు తెలిసిన మన తెలుగునాడులో భారతదేశంలో కానీ ఒక రాజకీయ నాయకుడిగానే ఎక్కువగా చూస్తున్నారు. గాంధీజీలో ఉన్న వివిధ కోణాలను ప్రజలకు చూపించలేకపోవడం అనేది మేధావుల ఒక చేతగానితనం అనటం, వాళ్ళు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ సమాజమైనా కానీ వృద్ధి చెందాలంటే సాహిత్యము, సాహిత్యకారులు, మేధావులు ప్రధానము. వాళ్ళ ఆలోచనలే ప్రజలు పాటిస్తారు, మిగతా రాజకీయ నాయకులు కూడా పాటిస్తారు అని ఇప్పుడు మీ మాటల్లో కూడా స్పష్టమవుతుంది. రాబోయే కాలంలో అయినా కానీ గాంధీజీని ఈ మేధావి వర్గం ఒక మంచిగా కానీ చెడ్డగా కానీ ఆయన రాజకీయ నాయకుడు కాకుండా ఉన్న వివిధ కోణాలను కూడా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తారు. హేతుబద్ధంగా పరిమితులకు లోబడే వాళ్ళ పరిమితులకు లోబడి అయినా కానీ మీరు అన్నట్టు వాళ్ళను విమర్శించినా లేదా ఓన్ చేసుకున్న ఒక ప్రిజుడిస్ తోటి లేదా ఒక ముందుగా నిర్ణయించుకున్న అభిప్రాయంతో కాకుండా ప్రజలందరికీ కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తారని, ఇది కనీసం తెలుగులో ఉన్న మేధావులన్నా చేయాలని కోరుకుంటూ ఇంత మంచి విషయాలు చెప్పిన మీకు మరోసారి కృతజ్ఞతలు.